మోసం చేస్తావు, ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? యువతకు ఉద్యోగాలు ఇస్తావు, మోసం చేస్తావు, ఇజ్జత్ దావా వేస్తుంటే నువ్వు నీ అయ్యి ఏడుంటారు? నిరుద్యోగ వృత్తి ఇస్తావు, ఇయ్యలేదు, ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు, ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, మోసం చేసినావు, ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? గట్ల బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరు చెప్పి మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా, 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేసారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను, ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జత్ దావా వేయగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్టిన తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జత్ దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కరెక్టా? లేదా బూతులు మాట్లాడలే, ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటాను. ఈ ప్రభుత్వము ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? ఫీజు రియంబర్స్మెంట్ అనగానే ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి ఇలా ప్లే గ్రౌండ్ ఉందా, ఇలా ల్యాబ్స్ ఉన్నాయా, నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా అని ఒక టీం వేసి, ఒక కమిటీ వేసి అన్ని కాలేజీలు తింపి బెదిరించే ప్రయత్నం చేస్తే ఈ యాజమాన్యాలు 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ అడగలే, ఇక తప్పించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అదే పందాన పోయి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళంటే ఇవాళ ఈ ముగ్గురు మంత్రులను ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? గతంలో కేసీఆర్ గారు వేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం, నాణ్యత ప్రమాణ విషయంలో కమిటీ నివేదికను పరిశీలిస్తున్నాం. మళ్ళీ దానికి ఏమంటారు? ఇవ్వడానికి మాకు అభ్యంతరాలు, దానికి సానుకూలంగానే ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ సానుకూలంగానే ఉన్నారట, కానీ బెదిరిస్తారట. బెదిరించి మళ్ళీ అడగకండి, మీరు స్ట్రైక్ చేయకండి అని చెప్పి బెదిరింపు ధోరణికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందుకే దొందే ఆ ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు ఏం తేడా లేదు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. 15 లక్షల మంది విద్యార్థులు రోడ్ల పడ్డారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా టెన్షన్లో ఉన్నారు. చదువుకుడా సచ్చుడా చదువుడా అటువంటి ఆలోచనలు ఇలా టెన్షన్ వాతావరణంలో ఇలా పేరెంట్స్ ఉన్నారు. యాజమాన్యాలు సిబ్బందులకు జీతాలు చెల్లించలేక, బిల్లులకు కిరాయిలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇలా అప్పుల పాలై బ్యాంకులో లోన్ తీసుకొని బ్యాంకులకు మిత్తి మీద మిత్తి కట్టలేక యాజమాన్యాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది.